చేస్తుంది, మగ పిల్లడు అని జాబ్ చేస్తున్నారు. పెళ్లి చేసేటప్పటికి ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, ఈ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నారు. అంటే కొడుకు కోడలు వీళ్ళిద్దరూ కూడా జాబుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పిల్లల్ని చూసుకునేది ఎవరో చూసుకోవాలని పేరెంట్స్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళకి టీవీలతోటే సరిపోతుంది. వీళ్ళని చూసుకోవాలని మళ్ళీ వాళ్ళకి బడ్జెట్ అవుతుంది కదా, అంటే చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళని కేర్ చేయాలంటే. కానీ ఈ టైంలో ఈ మంచి వాతావరణం, ఇలాంటి స్కూల్ రావడం, ఆ పిల్లలు కేర్ కింద ఈ స్కూల్ రన్ చేయడం అనేది ఆషామాషి కాదు. ప్రతి పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. వీళ్ళందరినీ చూసుకుని వీళ్ళు రన్ చేసుకుని వీళ్ళు క్షేమంగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేదాకా ఎంత బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులేమో ఆఫీసుకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి 7, 8 అవుద్ది. ఈ పిల్లలేమో ఇంటికి వెళ్ళేటప్పటికి 4, 5 అవుద్ది. అమ్మమ్మ తాతమ్మ ఏదో ఆడిస్తారు, ఆ తర్వాత మళ్ళీ పడుకుంటారు. ఈ 2, 3 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలందరూ కూడా ఇప్పుడు మేడం మాట్లాడారు. ఆవిడే మాకు చిన్నప్పటి నుంచి నాకు దగ్గర 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఫాదర్ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఇది స్కూల్ పెట్టిన కొత్తలో నన్ను అడిగారు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. దీని మీద నాకు ఐడియా లేదమ్మా, మంచిదే స్కూల్ పెడతాం అనేది. ఇవాళ మా ఫ్యామిలీలో కూడా ఈ స్కూల్స్ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. హైదరాబాద్లో స్కూల్స్ రన్ చేస్తున్నారు ఈవేళ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆ అద్దెలకి భరాయించలేక ఏదో ఒక అపార్ట్మెంట్లో తీసుకుని ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి మన చుట్టుపక్కల 2, 3 అక్కడ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళాను అక్కడికి ఓపెనింగ్కి. మన చుట్టుపక్కల వాళ్ళు వేలిమైన పక్కన వాళ్ళు 2 స్కూల్స్ స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. అంటే ఏంటంటే దీన్ని ప్లే స్కూల్ అనేది అంత ఈజీ కాదు. పేరెంట్స్ ఈ స్కూల్ బాగుంది, పిల్లలు కూడా బాగానే ఉన్నారు, పిల్లల్ని వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీషు, వాళ్ళు చాలా నీట్గా అందంగా మాట్లాడుతున్నారు, సంతోషం అనేలాగే ఈ స్కూల్ రన్ అవుతుంది. ఎందుకంటే ఎంత ఓపిక మళ్ళీ మన ఇంట్లో పేరెంట్స్కి ఉండదు ఉన్న రోజుల్లో. ఎందుకంటే కంప్యూటర్ యుగం ఇది. ఈ కంప్యూటర్ యుగంలో ఈ పిల్లల్ని చూసుకునే ఆలోచన పేరెంట్స్ చాలా తక్కువ. అంటే గ్రాండ్ పేరెంట్స్ పిల్లల భార్యాభర్తేమో వెళ్ళిపోతారు సంపాదనకి. మన వెనకాల 10 ఎకరాల పొలం ఉన్నా కానీ సుఖం లేదు. పల్లెటూరులో కూర్చుని పిల్లల్ని చదివించుకుని ఓపిక లేదు. అందుకని వీళ్ళందరూ సిటీ కల్చర్కి వెళ్ళిపోవడం వలన ఈ పిల్లల్ని ఎవరు చూస్తారో ఇదిగో ఇలాంటి స్కూల్సే చూస్తారు. కాబట్టి చాలా అదృష్టం ఈ నిడదవోలులో లాంటి స్కూల్స్ పెడతాం. పేరెంట్స్ కూడా అదృష్టవంతులే. ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే ఆవిడకి మంచి నాలెడ్జ్ ఉంది వాళ్ళ ఫాదర్ నుంచి మదర్ నుంచి. ఎందుకంటే దేశాలన్నీ తిరిగి వచ్చారు లాంగ్వేజ్ పరంగా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ.